విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి క్రయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడికి అర్పించును. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. చాలు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిందంటే శ్రేష్టమైన చూడండి, ఇక్కడ ఏమంట, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చూడండి, దేవుడు అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతని విశ్వాసమును బట్టి చూడండి, ఇక్కడ శ్రేష్టమైన బలి అంటే ఆయన యొక్క రక్తము కూడా చూడండి ఎలాంట విశ్వాసం బట్టి నీతిమంతుడుగా మారు. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మరి బలి అర్పణలు దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటాము, అర్పిస్తూ ఉంటాం. పాత నిబంధనలో పెద్ద బలులు 5, చిన్న బలులు 5గా సమాధానార్థమైన బలి కదా, అలా పాపానార్థమైన బలి, ఇలా రకాల 5, 10 చిన్న చిన్న బలులు పెద్ద బలులుగా అర్పించేవారు. అయినప్పటికీ దేవుడు మనం కోరుతుంది అంటే హేబేలు ఏమి తెచ్చాడు, కయ్యూను ఏం తెచ్చాడు అని కాదు, కానీ తన స్వభావమును చూస్తున్నాడు. ఈరోజు మన యొక్క బలి దేవుడు నిన్ను కోరేది నీ యొక్క స్వభావం, నా యొక్క స్వభావాన్ని చూస్తున్నాడు. చూడండి, మనం చూస్తాము కదా, అందుకే అంటాడు దేవుడు ఏం కోరుతున్నాడు అంటే శ్రేష్టమైన, మనలో ఏ స్వభావం కోరుతున్నా అంటే శ్రేష్టమైన స్వభావాన్ని కోరుతున్నాడు. మరి మనము చూస్తాము చాలా అగరబత్తులు తీసుకొచ్చిన కొంతమంది అర్పిస్తారు కదా, అగరబత్తులు అర్పిస్తారు. కొందరు ఏం చేస్తారు, తల నీళ్ళాలు అంటే వేరే కాదండి, హిందువులే కాదు, చూస్తున్నాం. కొంతమంది ఎక్కడికి వెళ్ళామంటే మరియమ్మ దగ్గరికి, మరణాత కదా, మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఒకటి పెంచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మరియమ్మ దగ్గరికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళి ఆచారంగా ఎంటికలు కోరుకునేవాడు కాదు. చూడు, ఒక ఇంటికి మనలో కూరలో వస్తే ఏం చేస్తారు, శ్రేష్టమైంది ఇంటిగా ఏమంటారు, ఎంటికలు ఎలా దూముకున్నావు, జాగ్రత్త లేకుండా కూరలో వేసావు అని భార్యని ఇంటికి వచ్చిన ఓర్చుకోలేని తిట్టే భర్తలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు సహజంగా. చూడండి, ఆ రీతిగా మనము అంటే ఎంటికలు దేవుడు కోరుడు, అగరబత్తులు కోరుడు, నైవేద్యాలు కోరుడు. దేవుడు ఈరోజు మన కోరుతుంది, మనం చూస్తున్నాము, ధనాన్ని కోరడు. మొదట కోరేది మానవుడి దగ్గర నుంచి దేవుడు కోరేది హృదయాన్ని, మంచి స్వభావాన్ని కోరుతున్నాడు. చూడండి, ఆ స్వభావం మరి ఈరోజు నువ్వు మంచి స్వభావం ఉందా, నీలో దేవునికి అయిష్టమైన స్వభావం ఉందా అనేది మనము ఆలోచన చేసుకోవలసిన వారుగా ఉన్నాం. కనుక హేబేలు యొక్క అర్పణ శ్రేష్ఠనే, ఆయన యొక్క స్వభావము, కయ్యూను స్వభావము సరైనది కాదు. అంటే హేబేలు యొక్క స్వభావం కూడా సరైనది. కనుక మనం ఈ యొక్క ఆలోచన చేసి నా స్వభావం ఎలా ఉంది, నా స్వభావం దేవునికి ఇష్టమైన స్వభావం ఉందా, ఆయన స్వభావంలాగా నేను మారానా, ఆయన యొక్క పరిశుద్ధమైన స్వభావం, ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క స్వభావం నాలో ఉందా అనేది ఈరోజు దేవుడు నాలో కోరుకుంటుంది. నా దగ్గర నుంచి ఏమీ కోరట్లేదు, నా స్వభావం ఆయన స్వభావంగా మారాలి, నా స్వభావం ఆయన స్వభావంగా మారాలి అని కోరుకుంటున్నాడు. చూడు, ఇక్కడ రోమాపత్రికలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయంలో చూతాడు 15వ వచనము, అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మమును జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసు క్రీస్తు ప్రచారకుడును అయితే. ఇక్కడ పౌలు గారు రోమా సంఘంతో చెబుతూ
ఇక్కడ అక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరట? అన్యజనులు. ఇప్పుడు మనందరం కూడా హిందీ అన్యజనులమే కదా, ఒక్క యూదులు తప్ప అందరూ పరజనులే. మనందరం అనజనులమే. మన పితరులందరూ కూడా చూడండి, ఎక్కడ పెట్టినా గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా. చూడండి, అలాంటి అన్యజనులు మనల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు అంటున్నారంటే, అయినను అన్యజనులను అర్పణను అన్యజనుల అర్పణ ఎవరంట? చూడండి, మనం అన్యజనులు అంటే మన అందరం కూడా ఒక అర్పణగా, అక్కడ పౌలు గారు సంబోధిస్తున్న మాట అంటే, ఇక్కడ మనందరిని కూడా అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు. ఇప్పుడు ఈ యొక్క మనుషులందరూ కూడా అర్పణగా మారాలి. అంటే ఇది వాడు తెచ్చేయ కాదు, అంటే పౌలు గారు తెచ్చేది కాదు, అంటే మనమే అర్పణగా మారాలి. చూడండి, ఇక్కడ ఈ సంఘాన్ని చెబుతున్న మాట ఏంటంటే, చూడండి, అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. అంటే ప్రీతికరంగా, మంచిగా, శ్రేష్టంగా, పరిశుద్ధంగా ఆయన అర్పణగా మనం కోరుకుంటున్నాడు. ఆ రోజు ఆ అన్యజనులందరూ పౌలు గారు అందుకే, అయా మీరైతే ఏమీ మిమ్మల్ని తెమ్మన్నో, మేము లేని కోరను, మీరు ప్రీతికరంగా మారాలి, మీరే అర్పణగా మారాలి, మీరే పరిశుద్ధాత్మతో వలన. చూడండి, ఒక అర్పణ పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మను నీలోకి వస్తేనే నువ్వు మారుతావు, పరిశుద్ధాత్మను వస్తేనే నీ స్వభావం మారుద్ది, నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మకు లోబడుతున్నావా? ఈ యొక్క పౌలు గారి యొక్క ప్రయాసం ఏంటంటే, మందిరముకు చేరిన వారందరూ కూడా అంటే పరిశుద్ధతలోకి రావాలి, పరిశుద్ధమైన అర్పణలకు వారు మారాలి. ఈ సంవత్సరము ఈ మొదటి ఆదివారాన తీర్మానం చేసుకుంటావా? అయ్యా నేను నీ ఏం కోరుకుంటున్నావు? హేబేలు అలాంటి స్వభావం ఉందో నాకు మంచి స్వభావం నాకు దయచేయి. కనుక నా స్వభావంతో పాటు నేనే అర్పణగా నీకు మారటానికి ఈ గతించిన సంవత్సరాలు, నా వయసు 60 అయినా 70 అయినా 50 అయినా 40 అయినా 30 20 అయినా గ్రహింపుని దొరికి సరే కాకుండా ఏదో నేను అయ్యా నా యొక్క జీవితాన్ని, నా యొక్క హృదయాన్ని నీ స్వభావంగా నేను నా స్వభావాన్ని మలుచుకోలేకపోయాను. నీ యొక్క స్వభావం ఎలాంటిగా పరిశుద్ధంగా ఉంటావో, ఎలాంటి పరిశుద్ధమైన దేవుడివో, ఎలాంటి పవిత్రుడివో, ఎలాంటి క్షమించేవాడివో, ఎలాంటి మంచి మనసు నీలో ఉందో అలాంటి సద్గుణాలు నాలో లేవు నాయనా. కనుక నీకు నేను అర్పణగా లేను, అంగీకరించేవాడుగా లేను. నువ్వు నైనా అంగీకరిస్తే నీ రాజ్యంలో ఉంటా, అంగీకరించకపోతే నరకానికి వెళ్తా కదా. అర్పణగా నేను మారాలి. ఆ యొక్క యజమానుడు, యాజకుడు ఆ బలిపేట మీద ఆ యొక్క అర్పించిన దాన్ని ఏం చేస్తాడంట, దాన్ని దూపం వేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన ఆయన అంగీకరించాలి. కనుక అలా నన్ను అంగీకరించడానికి మీ సహాయం నాకు. కూర్చోయా, ఎలబాగా కూర్చో, తర్వాత చూడొచ్చు. దేవుని కనపరచడానికి ప్రయత్నం చేయండి. చూడు, ఇక్కడ ఏమన్నానంటే అంతకంటే ఏం చేయాలి? దేవుని కనపరచాలి. చూడండి, అర్పించుకోవాలి. కనుక ఈరోజు తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, గడిచిన కాలము చాలయ్యా, నేను నీ కొరకు ఇదిగో నూతన సంవత్సరంలో అయ్యా ఇదిగో హేబేలు కంటే కయ్యను కంటే హేబేలు ఎలా శ్రేష్ఠుడిగా ఉన్నాడో, అర్పించబడ్డాడో, ఆ రోజు ఏంట శ్రేష్టమైన ఏం చేశాడు? గొర్రె పిల్లను కదా. అంతకంటే ఏంటంటే మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అర్పణగా. సరైన అర్పణగా నా హృదయం ఉందా లేదా అని మనం పరిశీలన చేయాల్సిన వారుగా ఉన్నాము. చూడందుకే ఇంకొక మాట చెప్తాను. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఎవరున్నారట? అక్కడ వేషధారులైనటి శాస్త్రులు ఉన్నారు. చూడండి, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు శరీరధారిగా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అయ్యో అక్కడ వేషధారులైనటి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. చూడండి, వారు ఏం చేస్తారంట, అన్నిట్లో మంచిగా ఉంటారు కానీ వారి హృదయము దేవునికి అర్పణగా అర్పించాల, వాళ్ళ హృదయాలు అర్పణగా మారలా. వారి యొక్క శాస్త్రులం పరిశైలం, మాకు బాగా శాస్త్రాలు తెలుసు, లేకపోతే గంధస్థాలు ఆ యొక్క అన్నీ కూడా తెలుసు మాకు అంటూ ఆ సమాజంలో గొప్పవారుగా, సమాజంలో ఒక అధికారులుగా ఉండేటి వారు.
చూడండి, వారి సమాజంలో ఉన్న వారిని చూసి యేసుప్రభు వారు ఏమంటున్నారంటే ఈరోజు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ఏంట ప్రధానమైన విషయము అనగా చూడండి, ఇక్కడ సాలమ్మకు నేను చదువుతాను ఏనంట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయంలో అనగా, చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో అంటే మొదట ఏముందంట 10వ వంతు. చూడండి, పదాజ్ఞలో అంటే ధర్మశాస్త్రంలో దశమ భాగం ఏమని రాసిందా ఏమా? ధర్మశాస్త్రంలో పదాజ్ఞలో దశమ భాగం ఏమైనా రాసిందా? ఏమండి పదాజ్ఞలు ఉన్నాయా? లేదు కదా. చూడండి, దానిలో ఉండేది ఏంటంటే ఓకే దేవుడు కొంత భాగాల్లో ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని గణపరచమన్నాడు మామూలు ఓకే. కానీ వీళ్ళు ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి వీరు చేయటం లేదట. చూడండి, ప్రధానమైన చేయకుండా ఇప్పుడు వాస్తవంగా మన సహోదరులు చేస్తారు. మన ఫెలోషిప్లో పూర్వకం ఉండేప్పుడు డబ్బాల్లో రోజు ఒక బియ్యం వేసి ఏంటంట తీసేటప్పుడల్లా ఒక డబ్బాలు వేసి బియ్యం అన్ని డబ్బాలు వచ్చాయి. చూడండి, ఆ రోజు అవి కొలిసేవాడు, కొలిసి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చి ఆ కానుక మార్చేవారు. చూడండి, ఆ రీతిగా మనం వాస్తవంగా చూడండి ఇక్కడంట ఏదంటే పుదీనా అంటే పుదీనా తెలుసు, కొత్తిమీర పుదీనాలో కూడా 10 మందిని తీసుకొచ్చేవాళ్ళు పుదీనా. మనం చూస్తే అలానే ఇంకొక అనమాట జీలకర్ర. చూడండి, జీలకర్రలో కూడా ఏం చేస్తారంట చూడండి, సోపు అంటే మనం భోజనం చేసి నాకేసే సోపు, ఈ సోపులో కూడా చూడండి ఇలాంటి బాగా చేస్తున్నారట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిలో చూడండి ఏమంటున్నా అంటే జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములు అనగా చూడండి న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడుతుంది. చూడండి, వాటిని మానక వీటిని సరే అంటే ఆడేం చేద్దాం. సరే ఈరోజు పాస్టర్ గారు ఇదే చెప్పాడు కదా, ఇక ధర్మశాస్త్రంలో మరి వాటిని చేయట్లేదు కదా అని మనం ఏం చేయాలంట, దేవుని కొరకు ఇచ్చేయండి. అది దేవుడు ఇస్తే ఆకాశవాళ్ళు ఏం చేస్తాడంట, మీకు ఆకాశ వాక్యులు ఏం చేస్తాడు ఇప్పి ఆయన పట్టదాన్ని దేవునులతో నింపుతాడు. కనుక అవి మీరు ఏమన్నాడు అక్కడ, మీరు అవి మానక ఏం చేయాలట, వీటిని చేయాలి. ఇప్పుడు మానొద్దు, ఇచ్చేయి దేవుని కొరకు ఇచ్చి దేవుని రాజ్యానికి కొరకు ప్రయాసపడటానికి, అలానే ఆయన పని చేయటానికి, అంటే మధ్యవారి కోడికలు చక్కనిగా మీటింగ్స్ జరిగించడానికి, దేవుని కార్యాలు చేయడానికి మీరు ప్రతిష్ఠించుకున్నవి దశమ భాగమైనా స్పెషల్గా అయినా ఏది ఇవ్వచ్చు. ఆ ప్రతిఫలం భౌతిక నీ ఆత్మ సంబంధంగా నువ్వు వెలిగించబడుతూ ప్రేరణ బట్టి నువ్వు ఇచ్చేది అది వేరు. కానీ అసలేంటి మెట్టేదంటే దేవుడు కోరుకుంటుంది నీతి న్యాయమును. చూడండి ఇక్కడ ఏమన్నా అంటే అక్కడ చూడండి ఏమన్నా అంటే విశ్వాసము అంటే న్యాయము, కనికరము, విశ్వాసము అంటే విశ్వాసము విడిచిపెడతారట, కనికరం ఉండదంట, కఠినంగా ఉంటారంట, వారిలో న్యాయము ఉండదంట. అన్యాయమైన జీవితం జీవిస్తూ దేవుని విశ్వాసం అంట. చూడండి అంటే విశ్వాసము లేకుండా అంటే క్రియలు లేని విశ్వాసము, కనుక క్రియలు కలిగిన విశ్వాసము కలిగి న్యాయము కనికరము అంటే దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమ లేకుండా అంటే నువ్వు జీలకర్ర ఇచ్చినా పుదీనాలు ఇచ్చినా లేదా 10వ భాగం ఏంట వాటిలో చూడండి ఏమి ఇచ్చినా కూడా ఏంటంట ఏమి ఇచ్చినా కూడా ఏంట చూడండి ఏమి లేదు, ఉపయోగము లేదు. కనుక సోపులో ఇచ్చిన అయ్యో నేను చిన్న చిన్న అడ్డు కూడా చేస్తున్నానయ్యా, అదే చిన్న చిన్న అనుభూతి ఇస్తున్నా, ఈ 3 లేకపోతే ప్రయోజనం లేదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. చూడండి 4 మాటలు ధ్యానం చేద్దాం. దీనిలో 1వ భాగంగా కీర్తన గ్రంథం 51వ అధ్యాయము. చూడండి అక్కడ మనం చూస్తే అక్కడ ఏమన్నా అంటే 16వ వచనం మనం చూద్దాం. నీవు
కావు, నీవు బలిని కోరువాడువు కావు, కోరుని ఎడల అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే నీకు దేవునికి ఇష్టమైన బలులు. చూడండి ఇక్కడ 17వ వచనం కదా, 16, 17 వచనాలు. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ అక్కడ మన హేబేలు విషయం చూసినాం. ఇక్కడ మనిషి స్వభావాన్ని కోరుకుంటున్నాడు. తర్వాత మనం చూస్తే మన యొక్క రోమాపత్రిక మనం చూసినట్లయితే అన్యజనులుగా ఉన్న మనలందరినీ ఆయన అర్పణగా కోరుకున్నాడు. మనమే అర్పణగా మారిపోవాలి. మత్తయి సువార్త 23 చూస్తే వేషధారులారా అంటే చూడండి, మీరు పరిసయ్యుల శాస్త్రంతో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రములో ఉండి అసలు మేము చేయవలసినవి న్యాయమును కనికరమును విశ్వాసమును చేయాల్సింది చేయటం లేదు, చేయండి అని అంటూ కీర్తనీయుడు ఏంటి ఇక్కడ మనకు రాసిన భాగం ఏంటంటే 16, 17లో నీవు బలిని కోరువాడు కాదు, కోరిన నేను అనిపిస్తాను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. నువ్వు దేవా విరిగి నలిగిన హృదయము నాకు నువ్వు అలక్ష్యము చేయవయ్యా. సరిగా మనం ఆలోచిస్తాము కనుక మన యొక్క స్వభావము మన యొక్క మరి దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపం చేసుకోవాలి. విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారంగా మనం ఉన్నామా అంటే కఠినటువంటి హృదయం మనలో ఉన్నదా? చూడండి ఇక్కడ ఈ అనుభవం ఎందుకు చెబుతున్నాడంటే దావీదు గారి యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన జీవితంలో కూడా ఒకప్పుడు కఠిన అనుభవం వచ్చింది. ఆయన జీవితంలో కూడా కఠినంగా ఉన్నాడు. ఒకసారి ఆయన కఠిన స్వభావం వచ్చింది. చూడండి ఆయన ఒక జీవితంలో ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన సమయంలో చూడండి ఎంతగా నరహంతుడుగా మారిపోయాడు. కఠినమైన హృదయం అయిపోయింది. తప్పు చేశాడు. ఒక ఆయన భార్యని చూడండి చేసిన అతను ఏమంటున్నాడంటే ఒక చిన్న ప్రవక్త వచ్చాడు. చిన్న ప్రవక్త వచ్చినప్పుడు అయ్యా నువ్వు తప్పు చేశావు కానీ నువ్వని చెప్పడం డైరెక్ట్గా చెప్పకుండా మొదట అంటున్నాడు, అయ్యా 100 గొర్రెలు మేపుకున్నవాడు ఒకడు అల్లరి ముద్దుగా ఒక గొర్రెను మేపుకుంటే బంధువులు వచ్చినప్పుడు ఏం చేశాడంట, అతడు తన యొక్క గొర్రెల్లో ఒకటి తీసుకోకుండా అల్లరి ముద్దుగా గొర్రెను తీసుకొచ్చి వధించాడయ్య అంటే అప్పుడు అంటున్నాడు, అట్టివాడు అన్నాడు, కఠినంగా మనం చంపేసేది అంటున్నాడు. కానీ అప్పుడు అన్నాడు, అట్టివాడివి నీవే. చూడు అప్పుడు అర్థమైపోయింది నిజంగానే ఎంత కఠినుడువో. చూడు తప్పు చేస్తే ఆ యుద్ధంలో ఉన్న ఆ భర్తను తీసుకొచ్చాడు. అండ్ అతను ఏం చేశాడట, నేను వెళ్ళనయ్యా, నా యొక్క సైనికులు నా సహోదరులందరూ యుద్ధంలో ఉంటే నేను వెళ్ళి నా భార్యతో గడపన నేను వాకిట పడుకుని ఉంటే ఆయనకు దాక్షిణం ఇచ్చిన ఏమి నేను తీసుకో. చూడండి అని అతను ఏంటంటే అతని చేతే అతనికి కాగితం రాయించి సైనికుడికి నువ్వు వెళ్ళి సైన్యాధిపతికి లెటర్ అంటే నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన సైన్యంలో ఉండబోయాడు, నమ్మకమైన రాజ్యం ఉండే వ్యక్తి ఏం చేశాడంటే కఠినంగా ఆయన యొక్క మరణాన్ని ఆయన చేతిలో మోసుకెళ్ళి ఆడ ముందు పెట్టాడు. అప్పుడు ఏదండి దావీదు హృదయం, చంపుతున్నానే ఒక అమాయకుడిని చంపుతున్నానే, ఒక అమాయకుడిని నేను యొక్క భార్యను దోసుకున్నాను, ఒక అమాయకుని యొక్క ఇప్పుడు ప్రాణం చేస్తున్నాననే హృదయం అక్కడ కఠినంగా అందగానే జాలి లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతుందో, దేవుని యొక్క ప్రవక్త మాట ఎప్పుడైతే మాట స్పందించిందో, దేవుని యొక్క మాట స్పందించిందో అప్పుడు ఏమైందంట ఆయన యొక్క హృదయము అందుకే 51వ కీర్తన అంతా కూడా తనేసి అంటే పశ్చాత్తాపడుతున్నాడు. అందుకని పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యా దేవా నీ కృప చొప్పు నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య చొప్పు నన్ను చూడండి. కనుకనైనా మనం చూస్తాము కనుక మన యొక్క జీవితంలో దావీదు గారి యొక్క జీవితంలో ఎలా ఉన్నాయంట అనుభవాన్ని చూసి పశ్చాత్తాపడి నిజమే ప్రభువా నేను అన్యాయం చేశాను, నరహత్య చేశాను, నిజంగా నేను కఠినంగా ఉన్నాను, ఈ కఠిన హృదయాన్ని కరిగించవా, ఈ కఠిన హృదయాన్ని విరగొట్టవా, ఈ కఠిన హృదయాన్ని మృదత్వం చేయవా అయ్యా. నన్ను కోర జీవుల అంటే చూస్తాం కదా మన జీవులు ఉంటాయి, కొన్ని మృదత్వమైన ఉంటాయి, కొన్ని ఎలా ఉంటాయి క్రూరమృగాలు కదా, క్రూరత్వం అలా సింహం ఏం చేసింది, పులి ఏం చేసింది చూడండి ఎగబెడతాయి కదా. కొన్ని ఉంటాయి కుందేలు, కొన్ని ఉంటాయి ఏమంటాయి మెత్త పిలిచి వస్తే ఉంటాయి.
సాధువు జంతు అదే మృదువైన స్వభావం కలిగినాయి. కనుక ఈ కఠినమైన స్వభావం, ఘోర స్వభావం దావీదులో ఉంది ఒకప్పుడు అన్నాడు. అందుకని ఆ యొక్క స్వభావాన్ని నిలగొట్టుకుంటానికి ఆ ఒట్టిగా వచ్చిందా? ఇలా మాటలు చెప్పుకోవచ్చు, నేను బోధించవచ్చు, లేకపోతే వినొచ్చు. మనకి ఆ మృదుత్వమైన స్వభావం రావాలంటే ఏం చేయాలి? విరగాలి. ఎక్కడ విరగాలంటే దేవుని సన్నిధిలో, ఆయన పాద చెంత, దేవుని సన్నిధిలో ఆయన పాద చెంత చేరి పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిని ఆయన ఆకర్షించి, ప్రభా నన్ను మీరు వంచండి, విరచండి, మలచండి, నలపండి అని మనం అడిగితే ఏం చేస్తాడంట? దేన హృదయాన్ని ఇస్తాడు. అందుకే దావీదు మహారాజు గారు తన యొక్క పరుపు తేలినంతగా ఏం చేశాడంట? ప్రార్థన. చూడండి, తన కన్నీరు అయ్యా అంటే మనం చెప్పుకుంటాం కానీ అది తేలిగా అయిన పని కాదు. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంత కన్నీరు కార్చాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మనం కూడా మన యొక్క జీవితాల్లో మృదుత్వంగా జీవించిన జీవితాలు, మనలో ఉన్న స్వభావాన్ని మలుచుకోవాలంటే అంటే ఆ ఊరినే మందిరంకి వచ్చినంత మాత్రాన రాదు. దాన్ని దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చొని, ప్రభా నాకు ముదిగో విరిగిన దగ్గర మనసు నాకు దయచేయ్యా, అయ్యా మంచి మనసు నాకు దయచేయి, సాత్వికంతో ఉన్న హృదయం నాకు దయచేయి, దీన మనసు నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. మనం చూస్తాం కదా. అందుకే ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 54వ వచనంలో మొదట ఒక మాట్లాడిద్ది వారు ఎలాంటి మనసు అంతరకసాలు. చూడండి 28:54 ఉంటుంది. మృదువైన మనసు అంటారు. మీలో మృదువైన బహు మృదువైన చాలు. చూడండి మాట అంతరం కట్ చేయండి. మీలో బహు మృదువైన స్వభావం, మనలో కూడా మృదువైన స్వభావం గలవారంగా ఉండాలి. చూడండి ఆ యొక్క ప్రజలు మీలో మృదువైన స్వభావం. కనుక ఈరోజు నాలో కూడా ఒకసారి కఠినంగా మాట్లాడిన, మనస్సు మెత్తగా ఉన్న లోపల మాట తీరులో ఒక్కొక్కసారి గట్టిగా ఉన్న పరీక్షించుకొని, ప్రభువా నాలో సహాయము దయచేయి, మృదుత్వం నాకు దయచేయి, మృదువైన స్వభావం నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో నేనైనా నువ్వేనా మనం అడగవలసిన వారుగా ఉన్నాం. అందుకే మనం చూస్తాము కొన్ని ఒకటో రాజుల గ్రంథం మనం చూస్తే 12వ అధ్యాయంలో అక్కడ 7వ వచనంలో మరి చూస్తాం. సొలొమోను కుమారుడు రెహబాము ఉంటాడు. చూడండి అక్కడ పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చినప్పుడు అడుగుతారు పెద్దలు, అయ్యా ఆ పెద్దల సలహా తీసుకుంటున్నాడు, నేనేం చేయాలి, ఎలా పరిపాలన చేయాలయ్యా అని పెద్దలు పిలిచాడు మంచిగానే. కానీ అక్కడ ఏమన్నా అంటే పెద్దలు చెబుతున్నారంటే ఈ రోజు నుంచి నీవు ఏం చేయాలంట? ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అవుతారు. చూడండి నువ్వేం చేయాలి? నువ్వు దాసుడుగా మారాలి. నువ్వు ఒక దాసుడుగా అనుభూతిలో ఉండాలి, అంటే తగ్గించుకునే అనుభవం ఉండాలి. నువ్వు ఒక వారి యొక్క దాసుడుగా ఉండి ఏం చేయాలంట? మృదువైన మాటలతో వారిని ఏం చేయాల? వారు చెప్పినప్పుడు వినాలి. మృదువైన స్వభావం కలిగి ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంట అంటే మృదుత్వం అంటే మంచి జాలి. కఠినం నీలో ఉంటే రాజ్యం ఉండదు. కఠినంగా మనుషులతో మాట్లాడితే కనుక చూడండి కఠినం మొత్తం ఉండకూడదు అని చెప్పంటే సరేనయ్యా అని తీసుకున్నాడు. చూడండి తర్వాత అంటాడు యవనస్తుని పిలిచినప్పుడు వారు ఏమన్నారు చూడండి, అయ్యా మీ నాన్న చూడండి నిజమే మా నాన్న యొక్క నడుము కంటే చూడండి నీ చిటికి నీళ్ళు ఎలా ఉండాలి, వారికి బరువుగా ఉండాలని సలహా ఇచ్చారు. అంటే కఠినమైన మాటలు అప్పుడు అన్నాడంట పెద్దల మాటలు తీసుకోకుండా ఎవరి మాట తీసుకున్నాడు? యవనస్తుల మాట తీసుకున్నారు. చూడండి అతడు ఆలోచన నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన అంటే పెద్దగా ఆలోచన నిర్లక్ష్యం పెట్టాడట. చులకని చేడిని వీళ్ళతో అంటే ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు, అతడితో కూడా ఎదిగిన యవనులు ఈ ఆలోచన చెప్పిరి.
ఎవరైనా చదివేటప్పుడు మీరు మౌత్ తీసుకుని చదివితే అక్కడ కూడా వినపడుతుంది. అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, ఈ తండ్రి మా కాడిని బరువైనదిగా ఏం చేశాడంట? బరువైనదిగా చేశాడు. నీవు దాన్ని చులకనగా చేయవలని నీతో చెప్పుకొనినా జనులకు ఇలాగ ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. ఏలంట చిటికి నీళ్ళు ఎలా ఉంటుందంట? పెద్దదిగా. మనం చూస్తున్నాము కనుక అప్పుడు ఏమైంది? రాజ్యము అంటే కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, కఠినంగా చేస్తా అంటున్నాడని రాజ్యమే చీలిపోయింది. కనుక మనం ఆ రీతిగా ఉండకూడదని చూడండి. ఈరోజు కఠినమైన హృదయం మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కఠినమైన స్వభావం మనలో కోరుకుంటున్నాడు. అందుకన్నాడు, విరిగిన నలగిన మనసు నీకు ఇష్టమైన బలి. కనుక విరిగిన మనస్సు మనకు కావాలని కోరుకుంటున్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో అంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట అక్కడ రాసి ఉంటుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. ఏమంట? ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానం అంట? పైనుంచి వచ్చే జ్ఞానము మనం పొందుకుంటే ఏమొస్తుందంట మనలో? చూడండి, సమాధానం వస్తుంది. తర్వాత రెండో మాట మృదువైనది, సులభముగా. మృదువు రావాలంటే మన రాదు, మృదువత్వం మనలో రావాలంటే. అందుకే ఉదయకాలం లేచి, ప్రభా మృదువత్వమైన మనసు నాకు దయచేయ్యా అని మనందరం కూడా, నువ్వు నేను కూడా మృదుత్వమైన మనస్సు కలిగిన వారు ఉండాలి. అట్టి మనస్సును ఏం చేస్తాడు? దేవుడు లక్ష్య పెడతాడు. కనుక బలి కంటే ఏంటంట? చూడండి, మనం ఏం ఇష్టపడతాడంటే ఆయన మృదువత్వమైన స్వభావం. కనుక మొదట మనము ఎలా ఉండాలంటే మన స్వభావం మొదట ఎలా ఉండాలి? మృదుత్వంగా మార్చబడాలి. చూడండి, రెండవ మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆడ 11వ వచనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడ క్రొవ్వులను నాకు వెక్కసమాయను. కోడేల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను. ఏదంట? గొర్రె పిల్లల రక్తమందైనను. చూడండి, ఇక్కడ ఇవన్నీ మనం చూస్తున్నాము. 17వ వచనంకి వెళ్తే ఏం మానాలట? కీడు చేయటం మానుడి, మేలు చేయట నేర్చుకొనండి. ఏమన్నాడంటే కీడు చేయటం మానుడి. నాకెన్ని యెహోవా సెలవిచ్చింది, విస్తారమైన మీది బలులు నాకేలా, దహన బలి, పొట్టేళ్ళు, బాగా చేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసము ఆయన. కనుక ఏదో ఈ బలిపేట మీద ఏం నడిపించడం నాకు వద్దయా. కనుక మీరు ఎలా ఉండాలి? మందిరంకి వస్తున్నాం, కీడు చేయకుండా వాడు నాకు కీడు చేశాడు కనుక నేనేం చేయాలి? అది ఎవరు మనసు? దేవుడు లేని వాని మనసు. దెబ్బకు దెబ్బ కదా, ఆ మనసు మంది. తిట్టుకు తిట్టు మనలో ఉండకూడదు, ఆ మనసు మనలో ఉండకూడదు. దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు. అందు కీడు ప్రతి కీడు ఏమి చేయాలంట? చేయకూడదు. ఏమన్నాడు? కీడు చేయటం మానుడి. ఎవరు చేయాలి? మనకి మేలు చేసే వాళ్ళకే, మనకు ఉపయోగపడే వాళ్ళకి నువ్వు ఉపయోగపడితే మంచిదా? కాదు. ఉపయోగపడినాడికి నువ్వు ఉపయోగపడితే అది దేవుని ప్రేమ. చూడండి, ప్రేమ చేత మనం ఏదైనా సాధించగలం, ద్వేషం మీద ఏది కూడా సాధించలేము. కనుక ఈరోజు నువ్వు మన యొక్క ఇంటిలో అయినా సరే, మన యొక్క ఇంటిలో అయినా సరే, బంధువులు అయినా సరే, రక్త సంబంధులు అయినా సరే, నీ యొక్క స్నేహితులైనా సరే, సమాజంలో అయినా సరే, ఎక్కడైనా నీకు ఎదురు అనుభవాలు వచ్చినప్పుడు నువ్వు అక్కడ కనబరచవలసింది కీడుకి ఏం చేయాలి? ప్రతి కీడు చేయకూడదు. యేసు ప్రభు వారు మన దేవాతి దేవుడు దిగి వచ్చాడు కదా,
ఆయన అక్కడి నుంచి దిగి వచ్చి ఏం చేసినాడు అక్కడ చూడండి, కీడు చేసిన వారికి ప్రతి కీడు చేశాడా? చేయలేదు. ఆయన ఎలాంటి మనసు కదా, అందుకంటే క్రీస్తు యేసు మనసు మీరును. కనుక ఆ మనస్సు మనలోకి వస్తే మనం ఏం చేస్తామో, ఆ మనస్సు అపోస్తలుల్లో మనం చూస్తాం. ఎవరికి వచ్చిందంట? స్టెఫెను. అక్కడ శిష్యులు ముందు ఎక్కడ కూడా బలైపోవాలి కదా, మొదట తర్వాత వారు ప్రాణాలు పెట్టారు. మొదట అధసాక్షిగా మారింది ఆ పెద్దగా స్టెఫెను. ఏం చేశాడంటే, క్రీడుకు ఆడు బోధిస్తున్నారు, అవివేకులారా, అజ్ఞానులారా అని, ఇదిగో యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుద్ధరణ లేసి మీకు గుర్తరలేదని సువార్తను ప్రకటిస్తున్న సమయంలో వారు ఏం చేశారంటే, అక్కడ రాళ్లతో అబ్బా చూడండి, ఆయన అంటే దూషించలేదు అక్కడ, బదులు చూడండి క్రీస్తు మనస్సును అక్కడ ఆయన పొందించాడు. మొదట అది సాక్షి అయ్యాడు. ఇక క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత, నిజమే చెప్పడం అంత ఈజీగా ఉంటుంది, కానీ ఆ అనుభవించిన అనుభవం ఆయన ఎంతగానో నిజంగా దెబ్బలు పొందుతున్నా అయ్యా అక్కడేమి కూడా సమ్మతించాడట. చూడండి అక్కడ నుంచి ఏమైంట, పారిపోలేదు, తప్పించుకుంది. ఒక దెబ్బ పడంగా ఎందుకు లేదు ఎక్కడ అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో చూడండి, ఆ దెబ్బ వీరిని క్షమించు. కనుక కీడుకి ప్రతి కీడు మనం చేయకుండా అంటే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. భౌతికంగా అయినా, సంఘములైనా, సమాజంలో నడుస్తున్న మన అందరినీ కూడా దేవుడు చూస్తుందంటే, ఈ బిడ్డలందరూ కూడా ఏమున్నదంటే క్రీడుకు ప్రతిగుడు చేరు. యేసయ్య మనసుంది, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. నిజముగా ఈయన దేవుని కుమారుడే. నిజంగా వీరు యేసుని నమ్ముకున్న వారే. యేసుని అంగీకరించిన తర్వాత వీరిలో కీడుకు ప్రతికీడు చేయట్లేదు, తిట్టుకు ప్రతిట్టు తిట్టలేదు, క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని సమాజంలో అలానే మన యొక్క అందరిలో కూడా దేవుడిని చూస్తున్నప్పుడు దేవుడు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఆయన అలా కోరుకుంటున్నాడు, నా బిడ్డలు ఎలా ఉండాలంటే కీడుకు ప్రతి కీడు చేసేవారుగా ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం ఆ యొక్క 1వ అధ్యాయం 11 నుంచి 17 వరకు కూడా మనం చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, చక్కగా అర్థమవుతుంది. మనం చూస్తే దేని యొక్క అందుకంటున్నాడు. చూడండి మనం చూద్దాం అక్కడ ఆ అనుభవంలోనే 2వ దశలేని పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూసినట్లయితే చూడండి, దశలేనిక 3:13లో 2వ దశలేనిక మేలు చేయుటంట, సహోదరులారా మీరైతే మేలు చేయటం లేదంట విసుగవద్దు. ఏమంటున్నాడు, మీరు మేలు చేయటంలో ఏం చేయాలంట, విసుగవద్దు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంట, మీకు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, మేలు చేయటంలో మీరు విసుగవద్దు. కనుక కొంతకాలం మనం చేసి మేలు చేయటం విసుకోవద్దు. కనుక మనము కొంతకాలం కొంతకాలం ఏం చేస్తాం ఇప్పుడు మేలు చేయటాలా అని అనుకోకుండా ఏం చేయాలంట, ఆయన మనకి ప్రతిఫలం ఇచ్చే గొప్ప సహోదరులారా మీరైతే మేలు చేయట విసుగవద్దు. కనుక విసుగవద్దు, చేతనంతవరకు నువ్వు మేలు చేయడానికి ప్రయత్నించు, కానీ సహజంగా నా ఎంబడ పడతారు అనుకోకుండా మనం ఏం చేయాలంట, విసుకోకుండా మేలు చేసే వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, అందుకే అంటాడు చూడండి ఎక్కడ కూడా అదే చెబుతాడు. గల్తీ రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా చక్కని మాట ఉంటుంది. 6వ అధ్యాయము 9వ వచనము, గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, మనము మేలు చేయటి యందు విసుకయుందుము, మనం అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. ఏం కోస్తామంట, మేలు చేస్తే దేవుడు చేస్తాడంట, నీకు పంట ఇస్తాడు. మేలు చేసేవారికి, మంచి మనసు గల వారికి తగిన కాలమందు పంట ఇస్తాడట. చూడండి, మేలు చేస్తే అనేక మంది మేలు మార్గంలో నడిపిస్తే ఏమో చూడండి, ఈ లోకంలో ఏం మేలు చూడండి, మనం మేలు చేయటం ఎందు విసుక ఇందమో, మనం అలయక మేలు చేస్తామని తగిన కాలమందు. అబ్బా, ఏం మేలు చేయాలి ఈ లోకంలో? మొదట మేలేంది డబ్బులా? క్రైస్తవుడు చేసే మేలేంది?
క్రైస్తవుడు చేసే మేలు ఏమిటి ఇక్కడ? మొదట మేలు, ఒక మనిషికి కావాల్సిన మేలేంది అంట కదా? రక్షణ కదా. ఏం ప్రకటిస్తావు? మొన్న డబ్బులు ఇచ్చో, లేకపోతే ఇంకోటి ఇచ్చో, లేకపోతే ఇంకోటి ఇచ్చో, ఎత్తిన అంటారు కూడా కొంతమంది సామెత లోకలు ఏంటంటారు, ఎత్తి ఎంత పెట్టిన కాపురం ఏంటంట అని ఏమంటారు, పెట్టిన కాపురం ఎక్కిరాదు కదా. పెట్టిన కాపురం ఎక్కిరాదు. కానీ చూడండి, మనం ఆలోచన చేయాల్సిందంటే మనం ఎలా ఉన్నామో, మేలు చేయాల్సింటే భౌతికమైన మేలు పొందుకుని, మనుషుల చేత పొందుకునే మేలు మనమేనా? కొంతవరకే. కానీ అసలు మేలు పొందుకోవాలి. హల్లెలూయా. నువ్వు అందించవలసిన మేలు అది. విసుగుగా ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి? వారు విన్నా వినకపోయినా ఏం చేయాలి? మాట మాటకి రక్షణ గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క రక్షణ గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఎందుకు దిగి వచ్చాడు అని మనవారు లోకల్ ఉన్న వారందరికీ మేలు మొదట అది చెప్పాలి. దేవుడు కోరుకుంటుంది. మేలు చేయమన్నాడు కదా. ఇప్పుడు సహోదరులు వచ్చి, అయ్యా డబ్బులున్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బులుండే కదా, నాకు అప్పు ఉంది, కొంచెం 5 అర్జెంట్ ఇస్తావా? ఇవ్వా. పాస్టర్ గారు చెప్పారు కదా మేలు చేయమన్నాడని చెప్పి మా సహోదరుని అడిగాను కదా, ఏమంటారు? కనుక భౌతిక మేలు చేయాలి. మేలు, కనికరము, జాలి ఉండాలి. నీవు ఉన్న దాంట్లో నువ్వు చేయాలి కనుక. కానీ మేలు అనేది నువ్వేం చేయాలంటే విసుగక దేవుని గురించిన మేలు ఏం చేయాలి? చెప్పాలి. ఇదిగో మేలు చేసేవాడుగా ఉండాలి. అంటే రక్షణలోకి నడిపించే వారంగా మనము ఉండాలి. కనుక కీడు చేయకుండా ఏం చేయాలి? మేలు చేయాలి. కనుక ఆ స్వభావంలోనే ఆ మేలు. శత్రువు గురించి ఏం చేయాలి? మనం ఎవరైనా నీ మీద విరోధంగా మన మీద ఉన్నారనుకో, వాడిని ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తాడు? శత్రువుని మిత్రుగా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి? సమాధానంగా. ఒకసారి మనం శత్రువుగా ఉండకపోయినా మన మీద అపవాది లేపినప్పుడు ఏం చేస్తాడంట వాడు? చూడండి, శత్రు స్వభావంగా మారిపోతాడు, ఎదురు వ్యక్తిగా మారచ్చు. మనం ఏం చేయాలి? ప్రభువా, నువ్వు శత్రువు కోసం ప్రార్థన చేయమన్నావు కనుక నిప్పులు పోసినట్టు కాదు, అది ఒకప్పుడు నిప్పులు కాదు ప్రభువా, వారిని మార్చిన ఆయన నీ రాజ్యానికి వారసులుగా చేయి, నీ సిలువ ప్రేమ తెలుసుకుంటూ సహాయం చేయని మేలుగా ప్రార్థన చేస్తే ఏం చేస్తారంట? అందుకే యోబు ఏం చేశాడు? స్నేహితులే శత్రువుగా మారిపోయారు, నిందలు అవమానాలు వేస్తూ, నువ్వేం పాపం చేసావో, నీ భక్తి ధైర్యం లేదా అని రకరకాలుగా హేళన అనుభవం. ఫస్ట్ ఉపవాసం ఉన్నారు, వారం రోజులు, వీళ్ళు కూడా అన్నపానమే తినలేదు. అలాంటి వారు చివరికి ఎలా మారిపోయి ఎలా అన్నారట? చివరికి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ యోబు వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే 2 అంతలా ఆశీర్వాదం వచ్చింది. లేత పిల్లవారి ఆ యొక్క దేహముగా మారిపోయింది. చూడండి, అలాంటి కనికరాన్ని మేలు చేసే వారంగా, ప్రతి కీడు చేయకుండా వారంగా ఉండాలి. చూడండి, లోకాసు వార్త మనం చూస్తే, లోకాసు వార్త 6వ అధ్యాయము 33వ వచనం. మేలు చేయవారికి మేలు చేసిన ఎడలా మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి వల్ల పుచ్చుకొని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన మీకేమి మెప్పు కలుగును. చూడండి, ఇక్కడ అన్నాడు. అందుకే ఎలా ఉండాలంటే మనము ఆ అనుభవంలో మనము చూడండి, పుచ్చుకునే అనుభవం కాదు, ఎందుకంటే చూడండి ఆ అనుభవం కాకుండా మనం ఇచ్చేవారంగా ఉండాలట. చూడండి, మేలు చేసే అనుభవంలో మనం ఉండాలట. కనుక ఆ అనుభవంలో మనం చూడండి 38వ వచనంలో కూడా చూడండి, క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడుదురు, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత మనుషుని మీ ఒడిలో కొలుతురు, మీ ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడని చెప్పుకొని. ఇక్కడ ఉన్నాయంటే మొదటి మాట క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఈరోజు మనము అందుకే ఏం చేయాలంట? కీడు చేయక మేలు. దీంట్లో ఏమనసు అంటే అర్పణ. నాకైతే గొర్రెలు విస్తారం బలమైన
ఇసుగున్నాను, మీ బలులు నాకొద్దు, మీ అర్పణలు నాకొద్దు, మీరు కీడుకి ప్రతి కీడు చేయొద్దు, మేలు చేయండి, విసుగక మేలు చేయండి, క్షమించండి, మీరును క్షమిస్తారు. ఏమంటే క్షమించబడిన అనుభవం, మీరు క్షమించుడి, అప్పుడు మీరు ఈరోజు 25 సంవత్సరం వరకు ఇంకా క్షమించకుండా ఎవరైతే మరి ప్రార్థనకు వస్తున్న విశ్వాసంలో కూడా ఒకరొకరు క్షమించకుండా మనసులో పెట్టుకుంటే ఈరోజు వదిలిపెట్టుకోండి. లేదంటే ఇంకా మన బంధుప్రీతుల్లో కానీ మనం ఇంకెవరైనా ఇంకా నువ్వు క్షమించకుండా మనసులో బాధ పెట్టుకున్నామంటే ఆ బాధ నేను పోవట్లేదయ్యా. కొంతమంది అంటారు, నన్న మాటలయ్యా, బాధలయ్యా నాతో పోవట్లేదయ్యా, ఎన్ని రోజు తీసేసుకోవాలన్నా నాలో అయ్యే గుర్తొస్తున్నాయ్యా అనేవారు ఉంటారు. కనుక అవన్నీ కూడా తీసివేయడానికి, ఒకవేళ నిన్ను కష్టపెట్టినా సరే, నిన్ను ఇబ్బంది పెట్టినా సరే, ఆ మనసులన్నీ బాధ నీలో ఉంటున్నా సరే, దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఏం చేయాలి? అమ్మ, ఒకరిని చూసి ఒకరు బయటికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తారు? సో నేను క్షమించడానికి మీరు ప్రయత్నం చేయండి అని యేసయ్య చెబుతున్న మాట. అప్పుడు మీరు క్షమించే మనసు ఉంటే ఆయనకి ఇష్టమైన బలి. ఇప్పుడు స్టెఫెన్ అయినట్టు ఆయనకి ఇష్టమైన బలిగా మారిపోయాడు. కానీ అపోస్తలుల శిష్యులు ఆయనకి ఇష్టంగా మారిపోయారు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కొంతమంది ఈ ప్రపంచంలో యేసు ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు, క్షమిస్తున్న వారు అందరూ కూడా ఆయనకి బలిగా మారిపోయారు. ఈరోజు నువ్వు ఆయనకి బలిగా మారుతావా? ఆయనకి ఇష్టమైన పాత్రగా మారుతావా? ఆలోచన చేయాలి. చూడండి, 3వ అనుభవం అని చూద్దాం. ఈ 2వ అనుభవం, 3వ అనుభవం హోషేయ ప్రవక్త హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయము చూస్తే 6వ వచనంలో అక్కడ దేవుడికి చెబుతున్న మాట ఏదంటే కనికరమును చూస్తున్నాం. నేను బలిని కోరను కానీ, చూడండి ఏం కోరుతున్నాట? కనికరమనే కోరుతున్నాను. దహన బలుల కంటే. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అంటే ఆయన కోరుతున్నాడంట, బలులనే కోరట్లేదు కానీ కనికరమనే కోరుతున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. చూడు, ఇక్కడ దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం ఇష్టమైంది. చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, పైన నుంచి వచ్చే అంటే దేవుని జ్ఞానం ఆనందించేది పైనుంచి వచ్చింది. ఆ జ్ఞానంలో ఏముంది అంటే మృదుత్వం ఉంది, కనికరం ఉంది. కనుక చూడండి, పైనుంచి వచ్చే జ్ఞానము నాకు ఇష్టం, మీరు పొందుకోవాలి. చూడండి, బలు అర్పించుకుంటే అంటే శ్రేష్టం నాకు కనికరమేనే. కనికరం గల వారంగా ఉంటున్నామా? అంటే ఆ పాట ఉంది కదా, కనికరం గల వారి చుట్టూ అంటే కనికరమును చూపు, దయగల వారి వైపు దయ చూపే దేవుడు. పును దయ గలవారి పై దయ చూపించును కఠినుల ఎడల కఠము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నడచును గర్విష్ఠుల యొక్క గర్వము నడచును సర్వము నెరిగిన సర్వాధికారి చూడండి, ఇక్కడ మనం చూస్తాము మరి మత్తయి సువార్త ఇందాక రాయబడిన 23వ అధ్యాయంలో 23వ వచనంలో చేయవలసినవి ధర్మశాస్త్రంలో అసలైనవి కనికరం. చూడండి, ఈ కనికరము మన పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే 18వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్తే 27వ వచనం మనం చూసినప్పుడు 27వ వచనంలో మత్తయి సువార్త
ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి ఆయన విడిచిపెట్టి వానిని విడిచిపెట్టి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి, అప్పు క్షమించును. చూడండి, ఇతను ఎంత అప్పు చేశాట. 21వ వచనంలోకి వెళ్తే ఆ సమయం పేతురు ఆయనతో వచ్చి, ప్రభా, నా సహోదరుడు నా ఎడల తప్పుదనము చేసినలా నేను ఎన్ని మార్లు అతని క్షమించవలను? 7 మార్లు మట్టుగానని అడిగినందుకు యేసు అతను ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళ మార్లు మట్టుకుని నీతో కావున. చూడండి, ఆ సమయంలో యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు. కావున పరలోక రాజ్యము ఒక దాసుని యొద్దకు చూసుకున్న గోరినలా ఒక రాజుని పోలినది. అతడు లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. ఒకడు అతని వద్దకు తేబడెను. అప్పుడు తీర్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని యొద్దకు సాగిలిపడి నొక్కి, నా ఎడల ఓచుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసు యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించు. చూడండి, చాలు. ఇక్కడ నేను లెక్కేస్తే అందలేదు. దాదాపు 36 కోట్ల. చూడండి, అంటే 36 కోట్లేరా, 3,000 ఒక దేనారం 3,600. దాన్ని మరి మ్యాథ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ 36 కోట్లు వచ్చినాయా, పెంచి వచ్చిందా? సరే, చెప్పొచ్చు కావాలని. అంటే సుమారు అంత కోట్లు ఆయనకు అప్పు తీసేసాడు. చూడండి, ఒక వీళ్ళు పార్టీలు గెలిచే వాళ్ళందరూ 1,00,000 2,00,000 తీసేస్తే కొంతమంది సంతోషపడుతూ ఉంటారు. అసలు ఇలాంటి వాడు అలాంటి ఆయనకంట 36 కోట్లు వేసుకోండి, లేకపోతే ఎన్నో అంత అప్పు తీసేసాడు. ఇప్పుడు నాకు భారం ఉంది, భార్య, అయ్యా క్షమించయ్యా అని అడిగితే కనికరం చూపించాడు. ఇతగాడికి 10,000 దేనారాలు క్షమించాడు కదా. ఇంకొకడు ఇతడికి అప్పుడు అంట, ఇతడు క్షమించినోడికి ఇంకొకడు ఏం చేశాడంట, 100 దేనారాలు అప్పు ఉన్నాడట. చూడండి, ఏమన్నాడంట, ఎన్ని దినాలు? చూడండి, 100 దేనాలు అప్పు ఉన్నాడు. 100 దేనాలు అచ్చిన్న తన తోడు దాసుని ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నువ్వు వచ్చి ఉన్నావు, చెల్లింపమని అందుకు వాని తోడు దాసుడు సాగిలిపడి, నా ఎడల ఓచుకొనుము, నువ్వు చెల్లించదని వాని నేడు వేడుకొనెను. కానీ వాడు ఒప్పక అచ్చి చెల్లించే వరకు వాని చెరసాలో. అబ్బా, ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? కాగా ఏం చేస్తున్నాడంట, వాని తోడు దాసు జరిగిన చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిన అంత్యత యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమాను వాని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనక నీ అప్పంతా క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని చూడండి ఏం చేశాడు, తిరిగి ఆయనే వేసేసాడు. చూడండి, ఈ రీతిగా అంటే అర్థమైందంటే ఆయన కనికరం పొందాం, కానీ మనము కనికరించేవారుగా ఉండాలి. చూడండి, ఆయన కనికరం, అరే నాకు 10,000 తలాంతులు అప్పిచ్చేశాడు. చూడండి, 10,000 తలాంతుల నుంచి నన్ను విడిపించాడు. కనుక మనము కూడా అలానే యేసయ్య నా విస్తారమైన పాపములను క్షమించాడు. కనికరం గల దేవుడు. అలాంటి కనికరము నేను కూడా చెప్పించేవాడుగా ఉండాలి, కనికరాన్ని చూపించేవారుగా ఉండాలి. మనం కనికరం గల మనసు ఉండాలి. కనికరం గల ఆయన కనికరమును చూపబడిన కఠిన ఎడల ఆయన వికటమును చూపించును. కనుక మనం ఆ రీతిగా ఉండకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుంటే 4వ మాట. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5,
6-7 వచ్చినారా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని బలియు అర్పణయును కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను ఆ, నీకు ఇష్టమైనవి కావు. నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆ, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఏదంట? ఆయన చిత్తము నెరవేర్చడానికి. చూడు, ఇక్కడ బలులను అర్పణను నువ్వు కోరలేదు కానీ నీకు ఇష్టమైనది ఏంటంట? ఆయన చిత్తమును నెరవేర్చడానికి. కనుక మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి. అది ఆయన బలిగా కోరుకుంటున్నాడు, అర్పణగా కోరుకుంటున్నాడు. చూడండి, ఈరోజు చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం మనం చూడండి, ఏమి బలి అర్పణ అనేది ఆలోచించేస్తే సామెతల గ్రంథం మనం చూసుకుందాం. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల రాజు యొక్క హృదయం నీటి కాలువలాగా ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని తిప్పును ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. తన దృష్టికి ఏం చేయాలంట? న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. యెహోవా ఏం చేస్తాడంట? హృదయములను పరిశీలన చేయవాడు. నీతి న్యాయములను అనుసరించుటయే నడుచుకుంటే బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. ప్రార్థన చేసుకుందామా? ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీతి న్యాయములు అనుసరించుటయే నీ చిత్తం అయ్యా, సహాయం చేయ్యా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ఆయనకి ఇష్టమైన బలులు ప్రభా, ఇదిగో ఒకటి ఆయన మనస్సు, ఆయన స్వభావం. రెండోది అయ్యా, ఆయన కీడు చేయట మేలు చేసేవారుగా ఆయన ఇష్టమైన బలి ప్రభా. మూడవది కనికరమును చూపించేవారుగా ఉండాలయ్యా, క్షమించేవారంగా ఉండాలయ్యా, అది నీకు ఇష్టమైన బలి. నాలుగోది చూడండి, ఆయన చిత్తమును చేయుట, కనుక నీతి న్యాయములు జరిగించుట. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన